హెచ్టీవీ. నేను మీ యాంకర్ హేమమాలిని. అండ్ ఈరోజు గురువారం, అండ్ గురువారమే కానీ సరిపోదా శనివారం మూవీ అయితే ఈరోజు రిలీజ్ అయింది. దాన్ని చూడడం జరిగింది. ఎలా ఉంది ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా చెప్పేద్దాం అనుకుంటున్నా. యాజ్ టీజ్గా ముందు నుంచి మూవీ టీం అంతా ఏదైతే స్టోరీ చెప్తున్నారో, ఒక కుర్రాడు ఉంటాడు, కోపం ఎక్కువ ఉంటుంది. అయితే వాళ్ళ అమ్మ ఆ కోపాన్ని కంట్రోల్ చేయడానికి ఏదో ఒక రోజుని చూస్ చేసుకోమంటే అలా ఒక సిచ్యువేషన్లో తను శనివారాన్ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. శనివారాన్ని ఎందుకు చూస్ చేసుకున్నాడు అన్నది మాత్రం మీరు సినిమా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ స్పాయిలర్స్. అండ్ ఇందులో మనం కాస్టింగ్ విషయానికి చూస్తే కనుక నాని, ఎస్జే సూర్య, ప్రియాంక, మురళీ శర్మ అండ్ సాయి కుమార్ గారు అండ్ అజయ్ ఘోష్ గారు, అజయ్ గారు అండ్ హర్షవర్ధన్, అలీ, విశ్వ, ఇలా చాలామంది ఉన్నారండి. మనకు తెలిసిన స్టార్ కాస్టింగ్ అయితే చాలామంది ఉన్నారని చెప్పొచ్చు. అయితే సినిమాలో మనం చెప్పుకోవాల్సిన మెయిన్ ప్లస్లు ఏంటంటే నాని యాక్టింగ్, ఎస్జే సూర్య యాక్టింగ్ అదిరిపోయింది. ఇద్దరు పోటాపోటీగా చేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో అన్నిట్లో కూడా నాని గారు అయితే జీవించేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ తగ్ ఆఫ్ వార్లో ఎస్జే సూర్య గారు అండ్ నాని గారిది ఫేస్ టు ఫేసెస్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే చాలా బాగున్నాయి. సినిమా అంతా కూడా ఎస్జే సూర్య గారి ఎనర్జీ మనకు కనిపిస్తూనే ఉంటుంది. కొంచెం మానాడు టెక్స్చర్ అనేది కనపడుతుంది. ఎందుకంటే అందులో కూడా ఆయన కొంచెం పోలీస్ ఆఫీసర్ రోలే చేస్తారు. ఇందులో కూడా అదే కాబట్టి ఆ టెక్స్చర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇందులో మురళీ శర్మ గారు, ఎస్జే సూర్య గారు లైక్ బ్రదర్స్ అనమాట. అయితే వాళ్ళిద్దరికీ పడదు. సో వీళ్ళిద్దరికీ ఇంటర్ కనెక్టెడ్గా సోకులపాలెం అనే ఒక విలేజ్ ఉంటుంది. సో వాళ్ళ అన్నయ్య అంటే పడదు కాబట్టి సోకులపాలెం ప్రజల్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. ఆ పడదు ఎందుకు వాళ్ళనే టార్చర్ చేస్తారు అన్నది మాత్రం మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఓవరాల్గా మనం చూసుకుంటే సినిమా కాస్తంత ల్యాగ్ ఎక్కువైంది అనిపించిందండి. బట్ జేక్స్ బిజాయ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఫైట్స్ కానీ ఏది జరుగుతున్నా కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది అనొచ్చు. ఎలివేషన్ కానీ ఆ ఎలివేషన్కి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుందని చెప్పొచ్చు. లవ్ ట్రాక్ పెద్దగా ఏం లేదు, చాలా సింపుల్గా ఉంది. కానీ ఇంకొంచెం ఎలివేట్ చేసి పెడితే బాగుండు అనిపించింది. ఎక్కడ ఏది తీసేయాలో ఏది తీసేయొద్దో అన్నది ఒక క్లారిటీ లేకుండా ఒక చిన్న కన్ఫ్యూజన్ లాగా అనిపించింది. 3 hours కూర్చొని చూసి అంత మూవీ లాగా అయితే అస్సలు అనిపించలేదండి. ఇప్పుడు యానిమల్ని చూసుకుంటే అది కూర్చోపెట్టిందండి అన్ని గంటలు. బట్ నాని సినిమా అలా అనిపించలేదు. అక్కడక్కడ బోర్గా నిద్ర వస్తున్నట్టు అలాంటి ఒక ఫీలింగ్ అయితే వచ్చేసింది మనకి. సో షార్ట్ అండ్ స్వీట్గా హీరోకి లైక్ ఎవరైనా సరే ఎవరి మీదన్నా ఎక్కువగా కోపం వస్తే వారం రోజులు చూసుకొని ఒక శనివారాన్ని చూస్ చేసుకుని ఆ రోజు ఆ కోపాన్ని తీర్చుకుంటూ ఉంటాడనమాట. అలా ఒకానొక సిచ్యువేషన్లో సోకులపాలెం ప్రజల్ని తన మనుషుల కింద అనుకుంటారు. సో వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తూ ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నాడు, ఎందుకు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడా లేదా, ఇవన్నీ డౌట్స్కి ఒకటే సొల్యూషన్. గో అండ్ వాచ్ ద ఫిలిం ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. సో ఇది ఇవాళ రివ్యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.